ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును, నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. మరి ఒక నూతన ఉదయాన్ని అనుగ్రహించిన దేవాది దేవునికి మొట్టమొదటిగా కృతజ్ఞత చెల్లిస్తూ మరి ఒకసారి మిమ్మల్ని అందరినీ ఈ విధంగా కలుసుకోవడానికి, దేవుని మాట మీద పంచుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహించిన గొప్ప అవకాశం బట్టి దేవుని స్తుతిస్తూ మిమ్మల్ని, మీ కుటుంబాలను గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ప్రభు నామంలో మీ అందరికీ నా యొక్క శుభాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా? మీరంతా బాగున్నారని, ఆయన కృపను బట్టి మీరంతా బాగుండాలని, మీ జీవితంలో ప్రతి పరిస్థితిలో దేవుడు మీకు తోడై ఉండాలని, మీ చేయి పట్టి నడిపించాలని ఆశించి మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాను. మరి ఒక ఉదయాన నమ్మదగిన దేవుడు తన పరిశుద్ధ వాగ్దానంతో నిన్ను ఎదుర్కొంటూ ఉన్నాడు. ఆ వాగ్దానాన్ని వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన మనస్సు, నమ్మి వినియోగించుకోగలిగిన ఆత్మ నడిపింపు ప్రభు మనకు దయచేయలాగున ప్రార్థన పూర్వకంగా వాగ్దానాన్ని వినాలని ప్రేమతో కోరుతున్నాను. ఎన్నో వాగ్దానాలు వింటూ ఉన్నాను, కానీ నా బ్రతుకులో మార్పు లేదు అని ఎంతమాత్రం నిరుత్సాహపడకండి. ఎందుకంటే విశ్వసించిన మీ జీవితంలో ప్రతి వాగ్దాన నెరవేర్పుని మీరు తప్పక చూస్తారు. వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు. మీ పట్ల ఆయన నమ్మకంగా ఉంటారు. మీరు అప్పగించిన దానిని నమ్మకంగా మీ పట్ల జరిగిస్తారు ఆయన. అందువల్ల ఎంత మాత్రం టెన్షన్ పడకండి, దిగులు పడకండి. దేవుడు మీ పక్షంగా మీతో ఉన్నారు. మీ కార్యం సఫలం చేయబోతున్నారు. మీ యొక్క ప్రతి ప్రార్థన అవసరత నాకు తెలియచేయండి. మీ అందరి కొరకు భారం కలిగి ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ మాటలు వింటున్న మీరు కూడా మీకు అనుకూలమైతే తప్పక కామెంట్స్ అన్ని చదవండి. వాక్యం చివరిలో అందరం కలిసి సమస్యలో ఉన్న వారందరి కొరకు ప్రార్థన చేద్దాం. సంఘము ప్రార్థించగా సంఖ్యలు తెగిపోయాయి. ఈరోజు ఒక ఆత్మీయ కుటుంబంగా, ఒక సంఘంగా మనం ప్రార్థిస్తూ ఉండగా అనేక మంది జీవితాల్లో సంఖ్యలను దేవుడు తెంచివేయబోతున్నాడు. నమ్మిన వారందరూ విడుదల పొందుకోబోతున్నారు. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికే చెల్లునుగాక. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 14వ వచనము. భీతి నీకు దూరముగా ఉండును, అది నీ దగ్గరకు రానే రాదు. ఆమేన్. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ప్రియ అక్క, అన్న, దేనిని గురించి భీతి మీ హృదయంలో ఉందో నాకు తెలియదు, కానీ దేవునికి తెలుసు సమస్తము. మీ అంతరంగాన్ని పరిశీలిస్తున్న దేవుడు మీ హృదయంలో ఉన్న భయమును, మీ హృదయంలో ఉన్న భీతిని ఆయన చూచాడు. అందుకే మీతో మాట్లాడుతున్నారు. భీతి నీకు దూరంగా ఉంటుంది, అది నీ దగ్గరకు రానే రాదు. ఎందుకంటే నేను నీ దగ్గరగా ఉన్నాను, నేను నీ ప్రక్కనున్నాను, నీకు తోడుగా ఉన్నాను. అందువల్ల నేను భయపెట్టే పరిస్థితులు, నీకు భీతిని కలిగించే పరిస్థితులు ఎప్పటికీ నీ దగ్గరకు రావు. నా ప్రసన్నత నీ చుట్టూ ఉంది, నా ప్రెజెన్స్ నీ చుట్టూ ఉంది, నా సన్నిధి నీకు తోడుగా ఉంది. నీ దగ్గరికి రావడానికి ఇక దేనికి అధికారం లేదని ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నారు. నీవు భయపడుతున్నావా? బెంగపడుతున్నావా? ఎందుకంటే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఆయన నీకు తోడుగా ఉంటే నీవిక దేనికి భయపడవు. పర్వతములు తొలగిపోతూ ఉన్నా, మెట్టలు తత్తరిల్లిపోతూ ఉన్నా, భూమి ఆకాశములు గతించిపోతూ ఉన్నా నువ్వు భయపడవు. దేవుని కుమారుడమైన నిన్ను చూచి, దేవుని కుమార్తెమైన నిన్ను చూచి భీతి, భయపడి నీకు దూరంగా పారిపోతుంది. అది నీ దగ్గరికి రావడానికి భయపడిపోతుంది. ఎందుకంటే నీవు దేవుని బిడ్డవు, దేవుని కుమార్తెవు, దేవుని కుమారుడవు. సృష్టికర్త అయిన దేవుని గురించి తెలుసుకున్న తర్వాత కూడా ఒకవేళ నువ్వు భయపడుతున్నావా? నీ భార్య ఎలా ఉంటుందని భయపడుతున్నావా? లేక నీ భర్తని గురించి భయపడుతున్నావా? నీ బిడ్డల గురించి భయపడుతున్నావా? ఆర్థిక పరిస్థితుల గురించి భయపడుతున్నావా? లేక నేను ఆత్మీయంగా పడిపోతున్నాను, నేను నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతున్నామని భయపడుతున్నావా? లేక వ్యాధిని గురించి భయపడుతున్నావా? ఇది ఏమవుతుందో, ఈ సిమ్టమ్స్ చివరికి ఏమవుతాయి అని నీ బలహీనతను గూర్చి, నీ శరీరంలో ఉన్న వ్యాధిని గూర్చి భయపడుతూ ఉన్నావా? అది ఏ విధమైన భయమైనప్పటికీ కూడా దేవుని శక్తిని గుర్తించి ఆయన ఎంత శక్తిమంతుడో తెలుసా?
శూన్యంలో నూతన సృష్టిని కలిగించిన దేవుడు నీ జీవితం శూన్యంగా ఉంటే శూన్యంగా ఉన్న నీ జీవితంలో కూడా నూతన సృష్టి చేయగల శక్తి ఆయనకుంది. ఈ ఉదయాన ఏ బలహీనత, ఏ భీతి నీ భయాలకు కారణమవుతుంది? భీతి నీ దగ్గరకు రాకుండా, భయము నీకు అంటకుండా ఆ భీతిని దేవుడు ఏ విధంగా భయపెడతాడంటే, మరణ భయముతో నిండుకొని ఉండవలసిన సింహాల బోని పరిసరాలను చూచి మరణ భయముతో నిండిపోవలసిన దానియేలు హృదయం ఎంత మాత్రం కూడా భయపడలేదు. అక్కడ భీతి యొక్క నీడ జాడ కనిపించినట్లుగా లేదు. ఆ భయము దానియేలు యొక్క కళ్ళల్లో కానీ, దానియేలు యొక్క మాటల్లో కానీ, దానియేలు యొక్క చూపుల్లో కానీ ఉన్నట్లుగా లేఖనాలు తెలియజేయడం లేదు. మరి ఏమైంది ఆ భయము, ఆ భీతి ఏమైంది? మనిషిగా అటువంటి పరిస్థితి ఎదురైతే ఎవరికైనా భయం అవుతుంది. ప్రతి ఒక్కరూ భీతితో నిండిపోతారు కదా. అయితే దానియేలుకు ఆ భయము, ఆ భీతి ఎందుకు లేదంటే, నన్ను సృష్టించిన వాడు, నన్ను పుట్టించిన దేవుడు, ఈ సింహాలను సృష్టించిన దేవుడు, ఈ సర్వ సృష్టికి సృష్టికర్త అయిన దేవుడు నా పక్షంగా ఉన్నాడు, నా దగ్గర ఉన్నాడు. ఆయన నా దగ్గర ఉండగా ఆయన సృష్టి అనే సింహాలు నన్ను ఏం చేయగలుగుతాయి? వాటిని సృష్టించిన దేవుడు వాటి నోళ్ళు ఎలా ముయ్యాలో కూడా ఆయనకు తెలుసు. కాబట్టి నేను ఎందుకు భయపడాలి, నేను భయపడాల్సిన అవసరం లేదు అని తను నమ్మిన దేవుని బట్టి ధైర్యంగా ఉన్నాడు. ఇక భీతి భయపడి పారిపోయింది. భీతి దానియేలు దగ్గరికి రావడానికి కూడా భయపడిపోయింది. అవును, దేవుడు తన బిడ్డల పట్ల ఇటువంటి ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. తన బిడ్డలు ఏ విధంగా ఉండాలని కోరుకుంటున్నాడు. కొండంత సృష్టికర్త నేనుండగా చిన్న విషయాలకు ఎందుకు భయపడుతున్నారు? కొండంత దేవుణ్ణి వారికి తోడుగా ఉండగా చిన్న భీతికి ఎందుకు భయపడిపోతున్నారు? నేను రక్షించలేనా, నేను సృష్టించాను కదా, నేను విడిపించలేనా అని దేవుడు నొచ్చుకుంటున్నాడు నీ భయమును చూచి. నా శక్తి సామర్థ్యతలు ఎరిగిన వారుగా లేరు నా బిడ్డలు, నా శక్తిని తెలుసుకున్న వారుగా లేరు అని ఆయన ఎంతగానో విచారపడుతున్నాడు నీ భయమును చూచి. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఏ భీతి నిన్ను కలవరి పెడుతుందో, ఏ భయము నిన్ను భయపెడుతూ ఉందో, ఏది నీ కుటుంబాన్ని నిన్ను షేక్ చేస్తూ ఉందో, దేనిని గురించి భయపడిపోతూ కలవరపడిపోతూ ఈ ఉదయాన ఈ మాటలు వింటున్నారో, ఈ వాగ్దానం మీ కొరకే. ఇక భయపడొద్దు, భీతి నీకు దూరంగా ఉంచుతానని దేవుడు సెలవిస్తున్నాడు. దేవుని పాదాలు పట్టుకో, తండ్రి ఇన్ని భయాలు ఉన్నాయి నా చుట్టూ, ఇన్నిటి కోసం నేను భయపడుతున్నానయ్యా. నీ శక్తిని ఇంకా తెలుసుకోలేని వాడుగా ఉన్నాను కాబట్టి నేను భయపడుతున్నాను. ఎంత అద్భుతకరంగా నన్ను విడిపించగలవనేది నేను తెలుసుకోలేకే నేను ఇంకా భీతితో కుమిలిపోతున్నాను. అయ్యా, నీ శక్తిని పూర్తిగా తెలుసుకోవాలయ్యా. నా ఆత్మీయతలు తెరవండి అయ్యా. ఈ శరీరాన్ని, ఈ లోకాన్ని, పరిస్థితులను చూచి నేను భయపడుతూ కూర్చుంటున్నానయ్యా. నీ శక్తిని మర్చిపోయాను, నీ అద్భుతాలను మర్చిపోయాను, నీ కార్యాలను మర్చిపోయాను, నువ్వెంత గొప్ప కార్యాలు ఎంతవరకు జరిగించావో మర్చిపోయాను. తండ్రి, నన్ను క్షమించండి. ఇదిగో మరొకసారి నన్ను దర్శించండి, మరొకసారి నా చేయి పట్టుకోండి అయ్యా. ఈ భీతిని దాటించండి అయ్యా, భయమును దాటించండి అయ్యా అని ఈరోజు అందరం కూడా ప్రభు పాదాలు పట్టుకుందాం. ఈ ఉదయాన్ని మీరు ఏ భయముతో ఉన్నా దేవుని పాదాలు పట్టుకోండి. అద్భుతకరమైన ధైర్యముతో దేవుడు ఈరోజు మిమ్మల్ని నింపబోతున్నాడు. సింహాల బోని ఎదురైనా నీకు భయపడవు, మరణమే నీకు ఎదురైనా భయపడవు. ఎందుకంటే నా దేవుడు మరణాన్ని తప్పించగలుగుతాడు. మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశంలో ఉంది. మృతులను సజీవులుగా చేసే దేవుడు ఆయన. కాబట్టి ఇక నేను దేనికి భయపడనని విశ్వాసంతో పలకండి. ఈరోజు మీరు ఏ భయముతో ఉన్నా నాతో మోకరిస్తారా? మిమ్మల్ని అందరినీ ప్రభు చేతులకు అప్పగించబోతున్నాను. మీ అందరి కొరకు విజ్ఞాపన ప్రార్థన చేయబోతున్నాను. మీరు కూడా నాతో పాటు కలిసి విజ్ఞాపన చేయండి. నిన్ను దాటిపోలేని ప్రభు ఈరోజు నీ దగ్గర నిలిచి నిన్ను తన శక్తితో నింపబోతున్నాడు. మోకరించి దేవుని శక్తిని రిసీవ్ చేసుకోండి. పరిశుద్ధాత్ముడానికి వందనాలు, సృష్టికర్తానికి వందనాలు, అద్భుతాలు చేసే దేవానికి వందనాలు, మృతులను సజీవులుగా చేసే దేవానికి వందనాలు. అయ్యా, ఇంతవరకు మమ్మల్ని నడిపించావు. ఈరోజు మరలా మాకు వాగ్దానాన్ని ఇచ్చారు. భీతి నీకు దూరంగా ఉంటుంది, ఏ భయము నీ దగ్గరకు రానే రాదు. అదే నిన్ను చూచి భయపడిపోతుందని ఈరోజు మాకు తెలియచేశారు తండ్రి. అవునయ్యా, నీవు మాకు తోడుగా ఉండగా మేము ఇక దేనికి భయపడాలి? సర్వాధికారివి, మించిన బలము గలవాడవు, మించిన శక్తి కలవాడవు. ఈ శరీర శక్తులు, లోక శక్తులు, రోగపు శక్తులు, చీకటి శక్తులు, ప్రతి శక్తిని అణచివేగలిగిన శక్తి కలిగిన వాడవు. అన్ని నామముల కన్నా పై నామము కలిగిన వాడవు. అయ్యా, ఇంత గొప్పదివని మేము తెలుసుకుని ఇంకా భయపడుతూ ఉన్నామయ్యా. ఇదిగోనయ్యా, ఈరోజు పూర్తిగా మమ్మల్ని చేతులకు సమర్పించుకుంటున్నాం. మా ఆత్మీయ కుటుంబం అంతటిని నీ చేతులకు అప్పగిస్తున్నానయ్యా.
ప్రతి ఒక్కరి చేతిని పట్టుకోండి. ధైర్యముతో నింపబడుదురుగా యేసు నామములో. ఎంతమంది భయముతో ఉన్నారో, భీతితో ఉన్నారు, ఇప్పుడే ధైర్యముతో నింపబడుదురుగా యేసు నామములో. ప్రతి ఒక్కరి భయమును యేసు నామములో గద్దిస్తూ ఉన్నాను, భీతిని గద్దిస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరూ ధైర్యముతో నింపబడుదురుగా యేసు నామములో. వారి భయమునకు కారణం ఏదైనప్పటికీ, రోగమైన, ఆర్థిక బంధకాలైన, పాపమైన, రోగమైన, ఆర్థిక బంధకాలైన, వ్యసనాలైన ఏదైనప్పటికీ కూడా ఏ భయము వారిని వెంటాడడానికి వీల్లేదు. నీ శక్తితో ప్రతి ఒక్కరిని నింపినందుకు వందనాలు చెల్లించుకుంటూ, మరి ముఖ్యంగా తండ్రి ఎంతోమంది బిడ్డలు వారి ప్రార్థన అవసరాలు తెలియజేస్తున్నారు. అందరినీ చేతులకు అప్పగిస్తున్నాను. ఇదిగో ప్రతి ఒక్కరిని ముట్టండి, ప్రతి ఒక్కరిని ముట్టండి నాయన. ప్రతి బిడ్డను పేరు పేరు చొప్పున మీరు తాకుతున్నారని, వారి యొక్క ప్రతి సమస్యను మీరు తాకుతున్నారని నమ్ముతున్నాను. ప్రతి కుటుంబాన్ని భయముతో నింపి, భీతితో నింపి, వారిని కంట్రోల్ చేస్తున్న చీకటి అంధకారపు శక్తుల నజరేయుని యేసు నామములో గద్దిస్తూ ఉన్నాను. ప్రతి కుటుంబమును విడిచి పొమ్మని యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నా. ఏ శక్తి ఏ కుటుంబాన్ని కంట్రోల్ చేయడానికి వీల్లేదు. యేసు నామములో విడుదల కలుగునుగాక. ప్రతి కుటుంబంలో మీరు అద్భుతాలు జరిగిస్తున్నందుకు, వారి ప్రాబ్లం ఏదైనా, వారి ఇష్యూ ఏదైనప్పటికీ కూడా ప్రతి ప్రాబ్లంను సాల్వ్ చేసి విజయాన్ని దయచేస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ, ప్రత్యేకంగా గర్భంతోనే బిడ్డలందరినీ అప్పగిస్తున్నాను. 9 నెలలు మీరు తోడుగా ఉండి సేఫ్ డెలివరీస్ దయచేస్తున్నందుకు వందనాలు. ఈరోజు పుట్టినరోజులు, పెండ్లి రోజు జరుపుకున్న వారందరికీ కూడా అప్పగిస్తున్నానయ్యా. సంవత్సరం అంతా తోడుగా ఉండండి. ఈ దినము ప్రారంభిస్తూ ఉండగా ఈరోజంతా ప్రతి ఒక్కరికి తోడండి. ఏ పనులు ప్రారంభించబోతున్నారో, ఏ పని కొరకు వెళ్తున్నారో, ఎక్కడికి వెళ్తున్నారో సమస్తము నీ ద్వారా జరిగించి నీ నామమును మహిమ తెచ్చుకుంటారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ఒక భయము పోగానే మరొక భయము మీ జీవితంలో ఎంటర్ అవుతూ అనేక భయాలతో సతమతమైపోతూ ఉన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, దేవుడిచ్చిన వాగ్దాన్ని గట్టిగా పట్టుకోండి. నీ భయము, నీ భీతి నుండి దేవుడు నిన్ను విడిపించబోతున్నాడు. నా కొరకు ఈ మాటలను వారందరూ కూడా ఆమెనని చెప్పండి. మీకు అనుకూలమైతే వాగ్దానాన్ని లైక్ చేయండి, తప్పకుండా తెలిసి వారందరికీ షేర్ చేయండి. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.